అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. తనపై గుంటూరు జిల్లాలో కేసు నమోదైంది. అసలేమైంది? కేసు ఎందుకు నమోదు చేశారో లెట్స్ వాచ్. గుంటూరు జిల్లా పట్టాభిపురం ఠాణాలో మెట్లపై బైఠాయించి చాలా గట్టిగా నినాదాలు చేస్తూ విధులకు ఆటంకం కలిగించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. బిగ్గరగా నినాదాలు చేయడంతో అక్కడి వారి పనులకు డిస్టర్బెన్స్ అయింది. దీంతో పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ చెంగలరాయుడు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. తాము ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేయట్లేదంటూ వైసీపీ నాయకులు పట్టాభిపురం ఠాణా వద్దకు చేరుకొని ప్లకార్డులను చేతపట్టుకొని నిరసన తెలిపారు. మెట్లపై కూర్చొని ఫిర్యాదుదారులను లోపలకు వెళ్లనివ్వకుండా, పోలీసులను బయటకు వెళ్లనివ్వకుండా విధులకు ఆటంకం కలిగించినందుకు అంబటితో పాటు మిర్చి యార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజానారాయణ, డిప్యూటీ మేయర్ బాల వజ్రబాబు, షేక్ నూరి ఫాతిమా, అంగడి శ్రీనివాసరావు, చదలవాడ వేణు, భగవాన్ తదితరులపై కేసులు నమోదు చేశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.